ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో ఇంకొక మినిస్టర్ అయితే మనం చూడబోతున్నాం. అది మరెవరో కాదు, నాగబాబు అనైతే క్లియర్ కట్గా మనకి చంద్రబాబు నాయుడే స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని సీట్లు ఇంకా బాకీ ఉండడం, అందులో ఒక సీటు టీడీపీ తీసుకోగా ఇంకో సీటు మాత్రం ఖచ్చితంగా అది నాగబాబుకే ఇవ్వాలి అని చెప్పేసి మొన్న జరిగిన మీటింగ్లో కూడా మాట్లాడుకుని ఒక 2 hours మొన్న సీఎం మరియు డిప్యూటీ సీఎం ఇద్దరు కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ పదవులు ఇవ్వాలి ఏంటి మిగిలిన వాటికి సంబంధించి ఇప్పుడు రాబోయే ఎన్నికల విషయంలో కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. కాకినాడ పోర్టు గురించి కూడా మాట్లాడడం తెలుస్తోంది. మరి నాగబాబుకి ఏ పదవి ఇవ్వబోతున్నారు, ఆ పదవికి సంబంధించి ఆయనకి దానివల్ల ఎలాంటి లాభాలు చేకూరబోతున్నాయి, ఆయన ఖచ్చితంగా దీంట్లో ఆయన 100% ఇస్తారని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నప్పటికీ కొంచెం నెగిటివ్గా కూడా వినిపిస్తుంది. మరి ఆయనకి ఇయ్యబోయే శాఖకి సంబంధించి అటు టీడీపీలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఆయనకి ఇప్పుడు ఇది అవసరమా, ఆయన జనసేనకి సపోర్ట్గా ఉన్న వ్యక్తి, మేము ఈ పార్టీలో కొంతమంది చాలా ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం, మరి మాకు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు ఇలాంటి జనాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అదేదో తమ్ముడనో అన్ననో కాకుండా నార్మల్గా సిచ్యువేషన్ని బట్టి అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆయన తీసుకుంటారా లేదా అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి పదవి పైన అంతగా వ్యామోహం అయితే లేదు. మరి ఆయన మినిస్టర్ పదవి వస్తే ఖచ్చితంగా తీసుకుంటారా, తీసుకొని దాని తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు. ఆల్రెడీ మనకి కందుల దుర్గేష్ మరియు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉన్నారు ఆ పార్టీ నుంచి మినిస్టర్లుగా. ఇప్పుడు ఇంకొకరు జాయిన్ అయితే 4 అవుతారు. ఇక బీజేపీ కూడా ఆ పార్టీ నుంచి ఒకరిని తీసుకోవాలని కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి ఎవరు వస్తారు, మరి ఎవరిని డిసైడ్ చేస్తారు. ప్రమాణ స్వీకారం కూడా తొందరలో దాని డేట్ కూడా చెప్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అది ఎవరు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా నాగబాబు అని తెలుస్తుంది. మరి ఆయనకి ఏ శాఖ ఇవ్వబోతున్నారు అనేది తేలాల్సి ఉంది.